ఇదేమన్నా రాష్ట్రానికి వచ్చిన వరద, విజయవాడకు వచ్చిన వరద, ఏం చెప్పాలి దీన్ని, ఏమనాలి దీన్ని వాళ్ళ భాషలో? జగన్ రెడ్డి నువ్వేమంటావు? సో అందుకని మాట్లాడేటప్పుడు నీకు ఏం చేస్తానో అర్థమవుతుంది. నీ స్థానిక ప్రభుత్వం ఆడ పెట్టుకొని నువ్వు కథలు చెప్తాను ఎట్టస్వామి నీతోటి. నీకు బుడమేరు అది నదో తెలియదు, వాగో తెలియదు, దానికి గేట్లు ఉంటాయో తెలియదు, ఎటుపోతో తెలియదు. ఎవడో రాసిస్తాడు, దాన్ని ఇట్లా చూసుకొని చదువుతావు. ఆ రాసి ఇచ్చానని చక్కగా పెట్టుకోలేదు, నువ్వు గమ్మున ఉండు. మరి కాదు, నేను మామూలుగా ఇంత గట్టిగా మాట్లాడను కదా. ఎందుకు మాట్లాడుతున్నాను నువ్వు? అధికారం ఉందని మతంతో మాట్లాడుతున్నావు అనుకున్నా, తెలియకుండా వచ్చేసింది కొంచెం పవరు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీపీ రావట్లేదే? ఆఫ్టర్ ఆల్ జీవీ రెడ్డి స్మూత్గా మాట్లాడాడు, ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఎందుకు బీపీ రావట్లేదు? రావాలి కదా బీపీ. వచ్చి ఆ రోజు పటాభి గారు మాట్లాడితే పార్టీ ఆఫీస్ని కొట్టారు కదా వచ్చి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, వచ్చి కొట్టమను మా పార్టీ ఆఫీస్ను, కొట్టమను వచ్చి మా పార్టీ ఆఫీస్ను. ఎందుకు రావట్లేదు నీ బీపీ? నువ్వు మీరు చేతగా దద్దమ్మలు. అధికారం చేతులుంటే ఎవడైనా ఇదిగో నేను మాట్లాడినట్టుగానే మాట్లాడతాడు. అధికారం లేకపోతే ఇదిగో ఇట్టుంటది నీ పరిస్థితి. కుక్కిన పేలు కాదు కానీ మీరు అట్లా బయలుదేరు కదా. లాస్ట్ 5 years కూడా ఫైట్ చేశారు కదా. మీరు ఫైట్ చేశారు. జనరల్ చెప్తున్నాను, వాళ్ళ గురించి చెప్తున్నాను. అధికారం ఉంటే లేరంటానికి అట్టున్నాం, ఫైట్ చేశారు. రెండోది పెద్ద పులులు సింహాలు అని చెప్పేసి కథలు పడ్డారు కదా. ఏమైనా ఈ పులులు సింహాలు? నందిగామ సురేష్ అయితే ఎలివేషన్లు ఇంత పొడుగు గడ్డాలు పెంచుకుని వీడియోలు కూడా చేయించుకున్నాడు. ఏం బా నువ్వు ఏడవ దాక్కున్నావు, ఏ కలుగులు దాక్కున్నావు నువ్వు? అవినాష్ గారు ఎక్కడ దాక్కున్నావు? రండి బయటికి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చదువుతుంటాడు ఆ కొలుగు, దాని ఏమంటారు, కొమ్మినేని గారు సాక్షిలో కూర్చొని ఆ తప్పు చేయకపోతే వచ్చి ఎదుర్కోవాలి కదా. సరెండర్ అవ్వండి కోర్టుకి, రండి సరెండర్ అవ్వండి, పోలీసులకు సరెండర్ అవ్వండి, రండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. మిమ్మల్ని పంపించే జ్యుడిషియల్ రిమాండ్కే. ఒకసారి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళి వచ్చి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయండి. ఏముంది కొంపలు మునిగిపోతాయా? అవినాష్ ఈయన ఏడే రోజు వచ్చి తిట్టే జోగి రమేష్ గారు ఎక్కడ పోయాడు? ఒక్క నిమిషం టైం లేదు. ఎక్కడ పోయాడు జోగి రమేష్ గారు? ఆయన తర్వాత వంశీ గారు ఎక్కడ పోయాడు? ఫినిషింగ్ ఒక్క నిమిషం వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఇస్తాలే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈమె రోజా గారు, శ్రీమతి రోజా గారు ఆవిడ తిరుపతిలో కూర్చొని మాట్లాడిందో మరి నగరిలోనో చెన్నై తెలియదు, కానీ లోకేష్ గారు హైదరాబాద్ ఉన్నాడంట. ఎట్లబ్బా ఈ మనుషులు అబద్ధాలు ఆడితే దొరికిపోతాం అనేది కూడా. ఇంకొకటి జూమ్ చేయండి, ఇది జూమ్ అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వరదలు వస్తే ప్రభుత్వ పరంగా చేయించిన పిక్చర్స్ ఏంటో తెలిసిన, వరదల్లోకి వెళ్ళి ఆయన వెళ్ళలే, బొమ్మలు చేయించాడు. కనపడుతుంది ఇది. ఇదేంటో తెలిసిన, జనాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుతున్నట్టుగా. అదేలే భరత్ అని నేను సినిమాలో అదే టైం ఈ బొమ్మలు ఒక పక్క రిలీజ్ చేస్తారు, ఇంకో పక్క ఏం చేస్తారు, ముఖ్యమంత్రి వస్తే పనులకు ఆటంకం అవుతుంది. మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి జనాలు వెళ్ళి కాపాడుతున్నాడు, బొమ్మలు వేస్తారు. వీళ్ళ డబుల్ స్టాండర్డ్ అసలు బొమ్మలేమో వెళ్ళి కాపాడుతున్నట్టుగా వేస్తారు. ఎక్కడ